నమస్కారం డీసీటీవీ న్యూస్ కు స్వాగతం. మాజీ మంత్రి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబుకు క్షమాపణ చెప్పాలని పూతలపట్టు నియోజకవర్గం ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ డిమాండ్ చేశారు. రాయలసీమ ప్రజానీకానికి మీ ప్రభుత్వం ఏం చేసింది? నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఈ 19 నెలల కాలంలో ఏం చేసింది అన్నటువంటి విషయానికి చర్చకి ఎక్కడైనా సిద్ధమని చెప్పి కూడా మేము ప్రకటిస్తున్నాం. అదే సమయంలో మీ ప్రభుత్వం 5 ఏళ్లలో ఏం చేసింది? 2014-19 నుంచి ఇప్పుడు మళ్ళీ 2024 నుంచి కూటమి ప్రభుత్వం ఏం చేసిందని మీరు బహిరంగంగా చెప్పగలరా? పోతిరెడ్డిపాడు దగ్గర పోయి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? ఏం సమాచారం ఇవ్వాలనుకుంటున్నారు? కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి పనుల్ని చూసి తట్టుకోలేక ప్రజల్లో మంచి పేరు వస్తుందని, ప్రజల నుంచి అపూర్వమైనటువంటి స్పందన వస్తుందని, ఇది మంచి ప్రభుత్వం అన్నటువంటి ఆలోచనకి ప్రజలు వచ్చారన్నటువంటి విషయాన్ని గ్రహించి ఓర్వలేక ఈ ప్రభుత్వాన్ని పలుచన చేయాలని, ఈ ప్రభుత్వం మీద బురద జల్లాలని, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనుల్ని మాయ చేసి మరో రకంగా చూపించాలన్నటువంటి తాపత్రయం తప్ప మరొకటి ఉందా అని నేను ప్రశ్నిస్తున్నాను. అందుకే జగన్మోహన్ రెడ్డి గారిని, ఆ పార్టీ నాయకుల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సేవలను మరింత విస్తృతం చేస్తామని ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ దగ్గుమాటి శ్రీహరి తెలిపారు. తిరుపతి ప్రభుత్వ ప్రసూతి హాస్పిటల్ ఆవరణలోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కార్యాలయంలో కేకును కట్ చేసి పంచిపెట్టారు. కేంద్ర ప్రభుత్వం నుండి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సేవలకు అనుమతులు మంజూరు కావడం సంతోషించదగ్గ విషయమని తెలిపారు. రానున్న రోజుల్లో ఏ ఒక్కరికి అపాయం జరిగినా తక్షణమే రక్తాన్ని సరఫరా చేసే విధంగా కృషి చేస్తామని తెలిపారు. ప్రజలందరూ రెడ్ క్రాస్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా నేటి యువత రక్తదానంపై ఉన్న అపోహలు విడనాడి స్వచ్ఛందంగా ఏడాదిలో 3 సార్లు బ్లడ్ డొనేషన్ చేయవచ్చునని, తద్వారా ఎంతోమంది అమాయక ప్రాణాలను కాపాడిన వారమవుతామని తెలిపారు. మనం ఇక్కడ డోనర్ అనేవాళ్ళు లేకుండా అతి తక్కువ ధరకే మనం అందరికన్నా కూడా ఒక ప్రైస్ గవర్నమెంట్ పరంగా అయితేనేమి రెడ్ క్రాస్ సంస్థ ఏ విధంగా చేస్తుందో దాని ద్వారా కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు సేవ చేసేదానికి ముందుంటాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో తలసేమియాకి ఒక ఐకానిక్ కేంద్రం ఇక్కడ తీసుకురావటం, ఇంకా రెడ్ క్రాస్లో కొన్ని సంస్థలు కాకినాడ లాంటి, నెల్లూరు లాంటి, శ్రీకాకుళం వంటి ప్రాంతాల్లో దగ్గర 15 నుండి 40 వరకు సేవలు ఉన్నాయి. అవన్నీ కూడా మేము క్రమేణగా 1 by 1 ఆల్రెడీ మొదట అడుగు వేసాం. ఇప్పుడు దాన్ని ప్రారంభించిన తర్వాత రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కళ్ళకు కూడా ఇది అందుబాటులో ఉండే విధంగా ఆ సేవలను కూడా మిగతా ప్రజలకు ఏ విధంగా చేయాలని చెప్పిన ఉద్దేశంతో తీసుకొచ్చేదానికి మేము ప్రయత్నం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఇది ఇంకా అనతి కాలంలోనే గవర్నర్ గారు, మనకు స్టేట్ బ్రాంచ్ ప్రెసిడెంట్ ఉన్నారు, గవర్నర్ గారి ద్వారా దీన్ని ఇనాగ్రేట్ చేసి ప్రజల్లోకి అందుబాటులోకి తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ ఈ బ్లడ్ బ్యాంక్లో మనకు ఈ బ్లడ్ ద్వారా ఎక్కడో ఎంతో తిరుపతిలో ఉన్న బ్లడ్ డిమాండ్ని తగ్గించడానికి ప్రయత్నిస్తాము. ఈ అవకాశాన్ని తిరుపతి వాసులందరూ కూడా చాలా వరకు పేషెంట్స్ అందరికీ కూడా ఉపయోగపడుతుందని ఆశిస్తూ, భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ ఒడిశా తీరంలో ఉన్న చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుండి సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్జెట్ SFDR టెక్నాలజీని విజయవంతంగా పరీక్షించింది. విజయవంతమైన ప్రదర్శనతో భారతదేశం ఈ సాంకేతికతను కలిగి ఉన్న ఎంపిక చేయబడిన దేశాల సమూహంలో చేరింది. ఇది దీర్ఘశ్రేణి ఎయిర్ టు ఎయిర్ క్షిపణుల అభివృద్ధిని అనుమతిస్తుంది, ప్రత్యర్థులపై వ్యూహాత్మక విజయాన్ని అందిస్తుంది. గ్రౌండ్ బూస్టర్ మోటార్ ద్వారా కావలసిన మాక్ నెంబర్కు ప్రారంభ యాక్సిలరేషన్ అందించిన తర్వాత నాజిల్లెస్ బూస్టర్, ఘన ఇంధన డక్టెడ్ రామ్జెట్ మోటార్, ఇంధన ప్రవాహ నియంత్రికతో సహా అన్ని ఉపవ్యవస్థలు ఆశించిన విధంగా పనిచేశాయి. బంగాళాఖాతం తీరంలో ఉన్న చాందీపూర్ వద్ద ITR మోహరించిన బహుళ ట్రాకింగ్ పరికరాల నుండి అందుకున్న విమాన డేటా ద్వారా ఈ వ్యవస్థ పనితీరు నిర్ధారించారు. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ, హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ, ITRతో సహా వివిధ DRDO ప్రయోగశాలల నుండి సీనియర్ శాస్త్రవేత్తలు ఈ ప్రయోగాన్ని పర్యవేక్షించారు. SFDR సాంకేతికతను విజయవంతంగా ప్రదర్శించినందుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ DRDOను అభినందించారు. విజయవంతమైన విమాన పరీక్షలో పాల్గొన్న అన్ని బృందాలను రక్షణ పరిశోధన అభివృద్ధి శాఖ కార్యదర్శి DRDO చైర్మన్ డాక్టర్ సమీర్ వి కామత్ అభినందించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సకల జనుల సౌభాగ్య బడ్జెట్ అని బీజేపీ నాయకులు కొనియాడారు. రేణిగుంట మండలంలోని బుధవారం ఉగాది హోటల్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బడ్జెట్ ముఖ్యాంశాలను వివరిస్తూ బడ్జెట్ ద్వారా సామాన్యులకు కలిగే ప్రయోజనాలపై వివరించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర వన్యకుల క్షత్రియ డైరెక్టర్ జీపాల్యం తేజోవతి, జిల్లా ప్రధాన కార్యదర్శి బిడి బాలాజీ, మండల అధ్యక్షులు ప్రేమ్ రెడ్డి, కిషన్ బచ్చ, నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి, కొండేటి గోపాల్ తదితరులు పాల్గొన్నారు. గడచిన బడ్జెట్తో పోలిస్తే ప్రతి రంగానికి బడ్జెట్ పెంచారు. మహిళల కోసం ముఖ్యంగా కేవలం మహిళల కోసమే 28,000 కోట్ల దాదాపు నిధులు కేటాయించారు. ఈ రకంగా గమనించినట్లయితే దేశంలో ప్రతి రంగానికి మహిళలు, పిల్లలు, వ్యవసాయం, రైతులు, దేశ రక్షణ వ్యవస్థ సమగ్రంగా అభివృద్ధి చెందాలి, టెక్నాలజీ అభివృద్ధి చెందాలి, యువత నైపుణ్యాన్ని పెంచాలి, అన్ని వైపుల నుండి ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఈ బడ్జెట్. అటల్ మోడీ గారి యొక్క విగ్రహావిష్కరణ రేణిగుంట మండలంలో జరగడం, అది మా జిల్లాకు రేణిగుంట మండలంలో చేయడానికి జిల్లా అధ్యక్షుడి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ కార్యక్రమాన్ని ఒక సంవత్సరం జరిగిన కార్యక్రమాలన్నింటినీ కమల వికాసంగా పేరు చేసి దీనికి ముఖ్య అతిథులుగా 8వ తేదీ కచ్చిపి ఆడిటోరియం నందు 8వ తేదీ ఆదివారం ఉదయం 9:30 గంటలకి దేశంలో 4 రాష్ట్రాల్లో ప్రకృతి పరంగా అనేక ఖనిజాలు లభ్యమవుతాయి. వాటిని శుద్ధి చేసి ప్రాసెసింగ్ చేసి వాటిని ఎగుమతి చేసి మన రాష్ట్రంతో పాటు మన దేశానికి కూడా ఆర్థికంగా బలం చేకూరే దానికోసం మన రాష్ట్రాన్ని ఇచ్చేందుకు గర్వంగా మన రాష్ట్రం తరపున ఆమెకి అభినందనలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా కోస్తా ఆంధ్ర రీజియన్లో ఉన్న కొబ్బరి చెట్లకు బ్రాండ్ పెంచాలని, ఈ దేశంతో పాటు ప్రపంచంలో కూడా వీటిని ఎగుమతులు చేసేదానికోసం వాటికి ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. తిరుపతి శ్రీ అన్నమాచార్య కళా ప్రాజెక్టులోని కళాకారుల సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక సభలో టీటీడీ పాలక మండలి సభ్యులు శాంతారాం ముఖ్య అతిథిగా పాల్గొని వారి సమస్యలను తెలుసుకొని పరిష్కార దిశగా తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇక్కడ వచ్చి చూసిన తర్వాత ఇంత మంచి కార్యక్రమాన్ని నన్ను ఇన్వైట్ చేసినందుకు వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్న తర్వాత కూడా వాళ్ళ బాధలు చాలా వర్ణాతీతంగా ఉంది. చాలామంది వాళ్ళ కష్టాలు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళ కష్టాలను, వాళ్ళ బాధలను ప్రభుత్వం దృష్టికి, చైర్మన్ గారి దృష్టికి, ఈఓ గారి దృష్టికి, అడిషనల్ ఈఓ గారి దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా వీలైనంత వరకు వాళ్ళకు వైద్యం కాదండి, వాళ్ళకు పడుతున్న కష్టాల్లో ఏ విషయాలు ఉందో అన్నీ కూడా తీరుస్తామని తెలియజేసుకుంటూ, మరొకసారి ఈ అన్నమాచార్య ప్రాజెక్ట్ అనేది రాష్ట్ర నలుమూలల నుండి, ప్రపంచ నలుమూలల నుండి వెంకటేశ్వర స్వామి గురించి తెలియజేసే వ్యక్తులు వీళ్ళు కాబట్టి వీళ్ళందరికీ మంచి చేసే కార్యక్రమాన్ని దగ్గరలో తీసుకుంటాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో DCTV న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.